ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కర్నూలు నగర ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ అన్నారు. హెల్మెట్ ధరించకపోతే జరిమానా తప్పదన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ సూచనల మేరకు కర్నూలు పట్టణంలో ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. సి క్యాంప్, బల్లారి చౌరస్తా, రాజ్విహార్ పలుచోట్ల వాహనాలు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని వాటికి జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ఆ వ్యక్తులను ఆపి అరగంట పాటు సమయం ఇచ్చి హెల్మెట్లు తెచ్చుకున్న తర్వాతే రోజా పువ్వు ఇచ్చి పంపించారు. హెల్మెట్ ధరించని 150 మందికి పైగా జరిమానాలు విధించారు. వివిధ టీములు రాజ్విహార్, సి క్యాంపు, బల్లారి చౌరస్తాలో కూడీల్లో నిలబడి హెల్మెట్ మీద అవగాహన మరియు హెల్మెట్ కంపల్సరీ అనేది 3-4 రోజుల నుంచి మనం పేపర్లు వేస్తున్నాము, వాట్సాప్లో పెడుతున్నాము, గ్రూప్లో పెడుతున్నాము. ఈరోజు అందరినీ ఆపేసి వాళ్ళకు హెల్మెట్ రోజా పువ్వు ఇవ్వడం జరిగింది. లేని వాళ్లకు ఫైన్ ఇవ్వడం జరిగింది. కనుక నేను కోరుకునే ప్రజలందరికీ ఏమంటే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. హెల్మెట్ లేని జరిమానా విధించబడను. ఒకటోసారి జరిమానా ఉంటుంది, రెండోసారికి వెహికల్ సీజ్ అవుతుంది. అది కాక కర్నూలు పట్టణంలో 4 వీలర్స్ అంటే ఆటోలోని కొన్ని పాయింట్స్లో ఆపడం జరుగుతుంది. సన్సెట్ ఆటోలు మాత్రమే పట్టణంలో ప్రవేశం లేదు. ఉదాహరణకు బిల్లాగడ్డ, నంద్యాల చెక్పోస్ట్, సెయింట్ జోసెఫ్ కాలేజు, అదేవిధంగా బల్లారి చౌరస్తా ఈ ప్రాంతంలోంచి 7 సీటర్ ఆటోలు, అప్పి ఆటోలు టౌన్లోకి ప్రవేశం లేదు. అంతవరకు వచ్చి మనం పోవాలి. ఉదయం 9 నుంచి సాయంత్రము 6 వరకు ఈ వెహికల్స్కు ప్రవేశం లేదు. రెండవది ఎస్పీ గారి ఆదేశం మేరకు, డిఎస్పీ సార్ ఆదేశం మేరకు మరియు మినిస్టర్ సార్ ఆదేశం మేరకు మన కర్నూలు పట్టణంలో తొందరలోనే ఆటోలకు సపరేట్ లైన్స్ లాంటిది ఒక ప్యాసేజ్లా తయారు చేసి దాంట్లోనే ఆటోలు పోయేదానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో తయారు చేయబోతున్నాము, పెట్టబోతున్నాము.